oh, you are from India, I have gone to that place, Buddha Gaya, that Bodhi tree where Gautam Buddha got realization. It is said one day Gautam Buddha was going along with his disciples. ఆ రోజుల్లో వాళ్ళు సర్వీస్ మోడ్ మీద వెళ్తూ wherever they get picture they used to eat and they used to go. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు కొంచెం గౌతమ బుద్ధుడితో ఆయన శిష్యులతో చాలా రూడ్గా బిహేవ్ చేశారు. బుద్ధం శరణం గచ్చామి అని వచ్చి అడుక్కోపోతే కాడు చేతులు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అని కొంచెం హార్ష్గా మాట్లాడారు. గౌతమ్ బుద్ధ వాజ్ స్మైలింగ్ హ్యాపీలీ, ఆయన ముఖం మీద ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు, హీ వాజ్ కీపింగ్ క్వైట్. బట్ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ కోపం వచ్చింది, గురువు గారు అంటుంటే కోపం వచ్చింది. ఒక శిష్యుడు అన్నాడు, గురుగారు నాకు పర్మిషన్ ఇవ్వండి, ఒక్కటి ఇమ్మంటారా ఇది అని. గౌతమ్ బుద్ధ సెడ్, ఆయన దగ్గర నుంచి నేనేం తీసుకోలేదు, నువ్వేమైనా ఆయన వస్తువు తీసుకుంటే ఇవ్వు అని అన్నాడు. లుక్ ఎట్ ద ఐడియా హియర్. Buddha said, I haven't taken anything from him. If you have taken something, please give it back. ఒకరు నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నా సరే నీ ముఖం మీద ఎటువంటి ఎక్స్ప్రెషన్ మారకుండా కెన్ యూ బ్యాలెన్స్ యువర్ మైండ్? టుమారో ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, దిస్ ఈస్ ద ఛాలెంజ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్. When you get your placement, when you go into your company, you are a team leader in your team, ఎటువంటి ప్రెషర్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కెన్ యూ కీప్ యువర్ సెల్ఫ్ కూల్ అండ్ కామ్? One Gautam Buddha transformed almost 8 to 10 countries in the Asian continent, got influenced and it transformed. When End Govind transformed into Guru Gobind Singh, India transformed the way of a peaceful warrior. ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్, దాదాపు 400 to 500 స్టూడెంట్స్ లో మీ ఫ్యామిలీస్ లో మీ బ్రదర్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ, మీ కుటుంబంలో ఆర్మీలో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఆర్మీ 1 2 3 3 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 400 or 500 స్టూడెంట్స్ ఓవర్ హియర్. బట్ మీరు ఇండియన్ ఆర్మీకి వెళ్ళి డేటా తీసుకుంటే ఇండియన్ ఆర్మీలో ఈరోజు సోల్జర్స్గా సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్నటువంటి వారిలో ఏ కమ్యూనిటీ పీపుల్ మ్యాక్సిమం నెంబర్ సోల్జర్స్గా సేవ చేస్తున్నారని డేటా తీసుకుంటే టుడే యూ విల్ గెట్ ఏ కమ్యూనిటీ? సిక్ కమ్యూనిటీ. ఇట్ ఈస్ ఇన్ పంజాబ్ దేర్ ఆర్ సమ్ విలేజెస్ వేర్ ఇంటికి ఒకరు ఆర్మీలో సేవ చేస్తున్నారు ఉన్నారు. కొన్ని విలేజెస్ లో ఇంటికి ఒకరు. బట్ హౌ? ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ Guru Gobind Singh's inspiration. They know patriotism in their hearts towards the country, Matru-bhumi, all the people they are serving in our borders. One Guru Gobind Singh transformed and that Sikh community transformed to be a peaceful warrior. When India was oppressed, a timid Lakshmi was transforming into a valorous Rani of Jhansi, and then India transformed to fight the oppressors. When did we get independence? 1947. When did first independent revolution happen? First independent revolution. Yes, Montgomery Sipai Tiruvattu. 1857. Please applaud. The first independent revolution happened in 1857. We got independence in 1947. అంటే ఎన్ని సంవత్సరాల ముందు? 1947 ఎన్ని సంవత్సరాల ముందు? 90 years ముందు. But how many years British ruled India? 200 years. 200 years British India rule చేస్తే 90 years ముందు మాత్రమే ఫస్ట్ ఇండిపెండెంట్ రెవల్యూషన్ జరిగింది. What does it mean? What do you mean by first independent revolution? అంటే అంతకు ముందు 110 సంవత్సరాలు 110 years nobody spoke against British. ఎందుకు ఫస్ట్ ఇండిపెండెంట్ రెవల్యూషన్ అన్నారు? అందుకు రెవల్యూషన్ లేదు కాబట్టి. 110 సంవత్సరాలు బ్రిటిష్ వారికి భారతీయులు ఎవరు ఎదురు తిరగలేదు, ఆ ధైర్యం చేయలేదు. Nobody came forward. Nobody fought against British.
But for the first time, after 110 years, first time being a lady, being a woman, Jhansi Lakshmibai came forward. It is said carrying her child on her back. తన బిడ్డను వీపు కట్టుకొని యుద్ధం చేయడానికి వచ్చిన ఝాన్సీ లక్ష్మీబాయి. అప్పుడు ఒక స్త్రీగా ఉండి తన బిడ్డను పసిబిడ్డను వీపు కట్టుకొని యుద్ధం చేయడానికి వస్తే అప్పుడు సో మెనీ ఇండియన్ లీడర్స్ ఆర్ ఇండియన్ they blood got boiled and they came forward to fight against British. ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎంటైర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతుంది. Only one person transformed and entire Indian independent revolution face has changed. Yes. When India was slumbering, Narendra was transforming into Swami Vivekananda, and then India transformed from weakness to strength. So we all know the great words of Swami Vivekananda. Arise, awake and stop not till the goal is reached. And his teachings were, strength is life, weakness is death. మీలాగా గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి రోజుల్లో he used to ask whomever he meets, ఎవరిని కలిసినా అడుగుతూ ఉండేవాడు, sir, did you see God, sir? Everybody would say, no, I heard about him, I have never seen him. And whomever he meets, sir, did you see God, sir? No. For the first time, he met Ramakrishna Paramahamsa, and he asked the same question, sir, did you see God? And Ramakrishna Paramahamsa was the first person to say, yes, I have seen God as clearly as I see you now. ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా భగవంతుడు చూశాను. కెన్ యూ షో మీ దెన్ సార్? ఓ వై నాట్, కమ్ టుమారో మార్నింగ్ ఐ విల్ షో యూ. నెక్స్ట్ డే మార్నింగ్ నరేంద్ర దత్త, అప్పుడు వివేకానంద కాదు ఇంకా, నరేంద్ర దత్త knocked the door of Ramakrishna Paramahamsa. Ramakrishna Paramahamsa opened the door. Sir, yesterday you said you would show me God. I am here right now, please sir. Friends, ఆ ప్లేస్ ఏమంటారంటే దక్షిణేశ్వర్ అంటారు వాళ్ళు, నా ప్లేస్ కలకత్తాలో, where the river Ganges joins Bay of Bengal. Early morning, the sun was rising. Ramakrishna Paramahamsa took Swami Vivekananda into the river, inside almost this much depth of water. తీసుకువెళ్ళి ఆ నదిలోకి రామకృష్ణ పరమహంస తోడు వివేకానందజీ, సూర్యోదయం అవుతుంది, సూర్యుడికి నమస్కారం చేసుకో అన్నాడు. వివేకానందజీ అనుకున్నారు, ఓ దేవుని చూడటానికి ఒక పద్ధతి ఏమో అనుకొని దోశతో నీళ్లు తీసుకొని సూర్యుని వైపు దగ్గర అడ్డు మూసుకొని he was praying to the Lord సూర్య భగవాన్. ఈ టైంలో రామకృష్ణ పరమహంస went back to స్వామి వివేకానంద, మెడ మీద చేతులు పెట్టి బలంగా నీళ్ళలో ముంచేశాడు. వివేకానంద అనుకున్నాడు, ఓహో ఇది దేవుడు చూసే పద్ధతి అని వారి నీళ్ళలో మునిగిపోయాడు. 1 minute అయిపోయింది, 1.5 minutes అయిపోయింది, లోపల ఊపిరాడట్లేదు, అటుపక్క దేవుడు కనిపించట్లేదు. పక్షుడు కొంచెం పైకి రాబోయాడు. ఈ పెద్ద ఇంకా బలంగా లోపల నిలబెట్టి ఉంచేస్తున్నాడు. ఒకనొక టైంలో వివేకానందజీ ఊపిరాడక, వామో ఈ ముసలాయన నీళ్ళలో ముంచి చంపేసి చచ్చిన తర్వాత అది పైకి పోతాం అక్కడ దేవుడు చూస్తామంటున్నాడు. నో నో నో, ఐ డోంట్ వాంట్ టు సీ గాడ్ ఆఫ్టర్ డైయింగ్, ఐ వాంటెడ్ టు సీ గాడ్ వెన్ ఐ యామ్ అలైవ్ అని ఒక్కసారి శక్తిని అంతా కూడగట్టుకొని ఉగ్రశక్తితో పైకి వచ్చి ఊపిరి పీల్చుకొని, ఐ వాంట్ టు కిల్ మీ ఆర్ వాట్, ఐ వాంటెడ్ టు సీ గాడ్ వెన్ ఐ యామ్ అలైవ్. అప్పుడు రామకృష్ణ పరమహంస ఆస్క్డ్ హిమ్, ఈ 2 minutes టైం లోపల నీకేమైనా గుర్తొచ్చిందా? ఏంటి గుర్తొచ్చేది? ఊపిరిపోతుంటే ఈ 2 నిమిషాలు నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యావో, ఈ 2 minutes నీ ఊపిరి కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో, తపనపడ్డావో. ఇఫ్ యూ కెన్ స్ట్రగుల్ లైక్ దిస్ ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ వన్ డే యూ విల్ సీ గాడ్, హీ సెడ్. Friends, I don't know about God, but if you can struggle, you will be the peak of your career, I am sure. Please understand. మన ఎనర్జీస్ అని ఏవైతే ఉన్నాయో నాకు ఇప్పుడు చాలా వేస్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే వివేకానందజీకి ఆ 2 నిమిషాలు ఎంత వాల్యుబుల్ అని తెలియజేయడం కోసం ఇలా చేసినారు. బట్ అలాంటి 2 నిమిషాలు మనం ఎన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. One Narendra Datta transformed and thousands of Indian youth got inspired.
And even today, because when Jamshedji transformed, ఎవరైనా జంషెడ్జీ ఎక్కడో ఇద్దరు ముగ్గురే. హూ ఇస్ జంషెడ్జీ? టాటా పేరు విన్నారా? వాడి ఇంటి పేరే టాటా. When Jamshedji transformed into the father of Indian industry, India transformed into an industrialized nation. ఆ రోజుల్లో he was one of the examples who got inspired by the teachings of Swami Vivekananda. స్వాతంత్ర్యం వచ్చినటువంటి మొదట్లో బ్రిటిష్ ఆఫీసర్స్ ఎగతాళి చేసేవారట. ఓ పెద్ద స్వాతంత్ర్యం అని మీరు కొట్లాడారు స్వాతంత్ర్యం కోసం. ఇప్పుడు ఈరోజు ఫ్రీడమ్ స్వాతంత్ర్యం తీసుకొని ఏం చేస్తారు మీరు? మీ దేశంలో కనీసం మీకు తినడానికి సరిగా తిండి ఉందా? ఎస్, we were shortage of food those days. కనీసం మీ యూత్ కి జాబ్స్ ఇవ్వడానికి ఒక ఇండస్ట్రీ ఉందా మీ కంట్రీలో? ఒక కంపెనీ ఉందా జాబ్ ఇవ్వడానికి? మెనీ బ్రిటిష్ ఆఫీసర్స్ ఎగతాళి చేస్తున్న రోజుల్లో ఫర్ ద ఫస్ట్ టైం జంషెడ్జీ టాటా ఫౌండెడ్ టాటా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. టాటా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే టాటా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారో అప్పటికి బ్రిటిష్ ఆఫీసర్స్ మరలా హేళన చేశారట. ఓ, ఇండియా స్టీల్ తయారు చేస్తుందట, రేపు పొద్దున్న మనం టీ తాగేటప్పుడు అందులో బిస్కెట్ లాగా నంచుకొని తిందాం. అంటే ఇండియన్స్ మీకేం చేత స్టీల్ తయారు చేయడం, మీరు స్టీల్ తయారు చేస్తే బిస్కెట్ ఇరిగిపోతుంది. వాట్ డు యు నో అబౌట్ స్టీల్? బట్ టుడే Tata is one of the prestigious brands in making the steel. ఓకే, మీరు ఎప్పుడైనా కార్లు చూసారా? టాటా కారు చూడండి, మామూలుగా వేరే బ్రాండ్ కారు చూడండి, స్ట్రెంగ్త్ లోకి వచ్చేసరికి టాటా హ్యాస్ got that brand. When Olympic Games were conducted in Beijing, China, they imported Tata Steel and built stadiums over there. When Olympic Games were conducted in Sydney, Australia imported Tata Steel, built stadiums over there. ఏ బ్రిటిష్ ఆఫీసర్స్ ఎగతాళి చేశారో టుడే ఆ బ్రిటిష్ క్యాపిటల్ లండన్ లో టాటా ఇండస్ట్రీస్ పెట్టుబడులతో ఈరోజు టుడే